హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో వంకాయలు అలానే చికెన్తో సూపర్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కడాయి తీసుకున్నానండి. కడాయి కాస్త హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లేదా 3 వరకు లవంగాలు అయితే వేసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకోవాలి. చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ వరకు చికెన్ తీసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేసుకుంటే చికెన్ పీస్ అనేది చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ మనకి చికెన్ నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటే వాటర్ సపరేట్ అయిపోయి లైట్గా ఆయిల్ తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతవరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి. కారం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కరెక్ట్గా సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి. అందులోనూ కొన్ని కారం పొడులు అయితే బాగా స్పైసీగా ఉంటాయి కదా, దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది కదా మీ ఇంట్లో కారం ఎంత స్పైసీగా ఉంటుంది, మీకు ఎంత స్పైసీగా కర్రీ కావాలనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి, అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో అయితే సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని తీసుకోవాలండి. అప్పుడు మనకి వంకాయ ముక్కలు టేస్ట్ అనేది మారదు. లేదు డైరెక్ట్గా తీసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను ఇక్కడ చూపించట్లేదు. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1 లేదా 2 టమాటాలు తీసుకోండి. నేను ఇక్కడైతే 1 టమాటో తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న 1 టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కాస్త వంకాయ ముక్కలు, చికెన్, టమాటో అంతా కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనకి మంచి చిక్కటి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుందండి. కర్రీ నుంచి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇలా అయితే కర్రీ రెడీ అయిందని అర్థం అండి. ఇందులోకి అయితే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే చెక్ చేసుకుని ఒకసారి వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, పాతకాలం పద్ధతిలో వంకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ రెసిపీ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో కానీ లైక్స్ మాత్రం అంతకంటే చాలా చాలా తక్కువ వస్తున్నాయి. అదొక్కసారి గమనించండి. లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.